సో ఉమ్మడి వరంగల్ నుండి మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ స్థానాలు 12 అయితే ఉన్నాయి. దీంట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపే వరంగల్లో కూడా కొంత హవా నడుస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 నుండి 9 అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఖరారుగా విజయం సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అటు కడియాషియర్ కావచ్చు, అటు కొండా సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళైతే ప్రచారంలో జోరు చూపించారు. గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక 3 నుండి 4 స్థానాలు గెలిచే అవకాశాలు అయితే మనకు వరంగల్ కనబడతా ఉన్నాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపే జయగొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి 8, బీఆర్ఎస్ పార్టీకి 3, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒకరో ఇద్దరు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ తొర్రూరుకు సంబంధించిన ఆ మున్సిపల్ దగ్గర కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. కానీ అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు.